హయాత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు, కాజీపేట గ్రామాలకు చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్తలు గమిడి ఏడుకొండలు, వెలివల మహేష్ బాబులు ప్రమాదవశాత్తు మరణించారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబాలను జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వీరిరువురు జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఉన్నందువల్ల ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున కుటుంబ సభ్యులకి చెక్కులు అందజేశారు. మంత్రి మనోహర్ను చూడగానే వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, కొలకలూరుకు చెందిన ఏడుకొండలు పొలం పనుల నిమిత్తం వెళ్లి వస్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం జరిగి కాలువలో పడి మృతి చెందాడు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పంపించిన 5 లక్షల రూపాయలు వారికి అందజేసి రాష్ట్ర వ్యాప్తంగా జనసేన క్రియాశీలక కార్యకర్తలను ఈ విధంగా పొరపాట్లు జరిగినప్పుడు ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు మనోహర్. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఏడుకొండలు గారు వ్యవసాయం చేసుకుంటూ పొలం పనుల నిమిత్తం సైకిల్ మీద కాలువ దగ్గర యాక్సిడెంట్ జరిగి ఆయన ప్రమాదశాత్తు మరణించారు. సో ఈరోజు ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు అందించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం పార్టీ నుంచి వారికి అందించడం జరిగింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా మేము చేసే అనేక కార్యక్రమాల్లో పార్టీని నమ్ముకుని క్రియాశీలకంగా పార్టీ కోసం కుటుంబం అంతా అంకిత భావంతో పనిచేసే వ్యక్తుల్లో వీరొకరు. సో ఈ సందర్భంగా దురదృష్టకరమైన సంఘటన జరిగినా కూడా పార్టీ నుంచి మేము అందరం కూడా ఆదుకోవాలనే ఆలోచనతో క్రియాశీలక సభ్యులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించే ఈ కార్యక్రమం ఈ రోజున కుటుంబానికి ఒక అండగా నిలబడడానికి ఒక ప్రయత్నం మా వంతు మేము చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు సేవా దృక్పథంతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆదర్శవంతంగా నిలబడాలి. ఇతర పార్టీలు, ఇతర నాయకులు రాజకీయ వ్యవస్థలోనే ఒక మార్పు వచ్చే విధంగా కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని 4 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమం. ఆ రోజు నుంచి కూడా మేము 5 లక్షల రూపాయలు మా సభ్యులందరికీ కూడా దురదృష్టమైన సంఘటనలో చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు దాదాపు 230 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. పార్టీ పటిష్ట కోసం పార్టీ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని అహర్నిశలు తపనతో పనిచేసిన వ్యక్తి ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు గాది వెంకటేశ్వరరావు మన జిల్లా అధ్యక్షులు, ఇక్కడ స్థానిక కొలకలూరులో ఉన్న నాయకులందరూ కూడా సభ్యత్వం చేయించిన వాలంటీర్ గోపి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా కాజీపేటలో మహేష్ బాబు గృహానికి వెళ్ళి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరపున
5 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. మహేష్ బాబు గృహం దగ్గర మంత్రి మనోహర్ మాట్లాడుతూ, జనసేన క్రియాశీలక కార్యకర్తగా ఈ ప్రాంతంలో బాగా పనిచేసేవాడని, అలాంటి వాడు మరణించడం పార్టీకి తీరని నష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, రాష్ట్ర పార్టీ నాయకులు రవికాంత్, తెనాలి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రియాశీలకంగా పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడు నిమగ్నమై మనస్ఫూర్తిగా చేసిన వ్యక్తి మహేష్ బాబు. ఆయన దురదృష్టమైన సంఘటనలో కాజీపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 యువకులు 22-23 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మరణించడం చాలా బాధాకరమైన విషయం. నిరుపేద కుటుంబాలు, కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకునే కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ఎటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. చాలా బాధాకరమైన విషయం. అయినా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వ్యక్తిగా పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబాలకి ఈరోజు అందజేశాం. ఇందాక కొలకలూరులో ఇచ్చాం, ఇప్పుడు కాజీపేటలో ఇచ్చాం. ఇంకో కేసు కూడా ఇక్కడ ఉంది. రోడ్ యాక్సిడెంట్లు గత సంవత్సరం చాలా, ఈ రోడ్ల దుస్థితి వలన అనేక సందర్భాల్లో చాలామంది యువత, ఎంతోమంది యువకులు ప్రతిరోజు గుంటూరుకి పనికి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. పరిస్థితి ఇంకెవరికి రాకూడదని ముందుగా రోడ్లపైన దృష్టి పెట్టి ఈ R&B రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయడం జరిగింది. సో మనం చాలా జాగ్రత్తగా మన ప్రాణాలు కాపాడుకోవాలి. తల్లిదండ్రులకి మనం అండగా నిలబడాలి. ఈ వయసులో భవిష్యత్తులో కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధంగా 4 లేన్ల రహదారి గుంటూరు నుంచి మనకి తెనాలి వరకు, తెనాలి నుంచి మంగళగిరి వరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుని కుటుంబాన్ని ఆదుకుంటాం.